హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా నేను చేసిన వీడియోలో క్యాన్వాలో అను ఫాంట్స్ యూజ్ చేస్తున్నప్పుడు గాయత్రి అనే వర్డ్కి సంక్రాంతి అనే వర్డ్కి రావత్ అనేది రివర్స్గా వస్తుంది, దానికి సొల్యూషన్ ఏంటి బ్రదర్ అని చాలా మంది మెసేజ్ చేశారు, కామెంట్ చేశారు. అది ఏ ఫాంట్స్కి అలా వస్తుంది, దానికి ఎలాంటి సొల్యూషన్ ఉంది అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారని నాకు తెలుసు, కాబట్టి దానికి ఒక చిన్న సొల్యూషన్ నేను చెప్పాలని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసిద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా నేను గూగుల్లో యూనికోడ్ నాన్ యూనికోడ్ తీసుకొని అందులో ఫస్ట్ గాయత్రి అని టైప్ చేస్తున్నాను. అంటే నేను రీసెంట్ వీడియోలో అదే చెప్పాను, దానికి రావత్ ప్రాబ్లమ్స్ అని చెప్పారు కాబట్టి నేను తీసుకున్నాను. సో దాన్ని అను 7.0 కన్వర్ట్ చేసి దాన్ని కాపీ చేసుకొని వచ్చి వర్డ్లో పేస్ట్ చేశాను. ఇక్కడ సైజ్ కొంచెం పెద్దగా చేసుకొని అను ఫాంట్ అప్లై చేశాను. గాయత్రి జీ అని ఉంది, జీ ఎక్స్ట్రా వచ్చింది, అది తీసేశాను. దాన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ అని ఇప్పుడు నేను ఫోటోషాప్లో దీన్ని పేస్ట్ అన్నాను. ఇప్పుడు మనం అను ఫాంట్ అప్లై చేద్దాం. మనకు ఏ ఫాంట్ ప్రాబ్లం ఉందో ఆ ఫాంట్ మనం పెడదాం. సుభద్ర ఫాంట్ ప్రాబ్లం ఉంది, అది పెడుతున్నాను నేను. చూడండి, రావత్ అనేది గాయత్రి తీకి రాకుండా యాక్ వచ్చింది. అది ఎందుకు? సరే, వేరే ఇంకే ఫాంట్ కొని వస్తుందో చూద్దాం. మళ్ళీ ఇది బాగానే ఉంది, ప్రగతి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రమ్మనకు కూడా చూడండి, యాక్ వచ్చింది. రవలి బాగానే ఉంది, రేష్మా బాగానే ఉంది, రోహిణి బాగానే ఉంది, సాగరి బాగానే ఉంది. అంటే కొన్ని ఫాంట్స్కి అలా అవుతుంది. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక్కొక్కరు ఒక్కో రకంగా రాస్తారు, ఒక్కొక్కరు రైటింగ్ ఒక్కో తిరిగి ఉంటుంది. దాన్ని బట్టి కొంతమంది రావత్ లెఫ్ట్కి రాస్తారు, కొంతమంది రైట్ సైడ్ రావత్ రాస్తారు, కొంతమంది అక్షరం కింద రాస్తారు రావత్. ఇప్పుడు మీరు అను ఫాంట్స్ గమనించినట్లయితే కొన్ని స్టైల్స్ ఆ విధంగా ఉన్నాయి. నేను మళ్ళీ ముందు మీకు చూపిస్తూ చెప్తాను. అయితే రావత్ రైట్ సైడ్ రాసిన స్టైల్ అన్నమాట ఇది. సో తీకి రావాలంటే ఇది రైట్ సైడ్ ఉండాలి. సో మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే సింపుల్ సొల్యూషన్ ఏం లేదు. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఆ రావత్ వరకు సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఎక్స్ కొట్టి తీ పక్కన కర్సర్ పెట్టుకొని కంట్రోల్ వి అంటే అది తీకి రావత్తులాగా వస్తుంది. సింపులే కదా, అర్థమైందా? యావత్తుకు వచ్చిన రావత్తుని సెలెక్ట్ చేసి ఓన్లీ దాని వరకే సెలెక్ట్ చేసి కంట్రోల్ ఎక్స్ కొట్టి తీకి పేస్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి, నేను వేరే ఫాంట్స్ అప్లై చేస్తుంటే చూసారా, రావత్ అనేది మారిపోయింది. అంటే ఈ కొన్ని ఫార్మాట్స్ ఏవైతే ఉన్నాయో ఫాంట్స్, అంటే వాటి స్టైల్స్ని బట్టి మనకు ప్రివ్యూ వస్తుంది. ఆ కొన్ని ఫాంట్స్ కోసం ఇవన్నిటిని మనం చెడగొట్టుకుందామా, లేకపోతే ఈ కొన్నిటిని అడ్జస్ట్ అవుదామా? చూడండి, నేను ఇప్పుడు సంక్రాంతి అనే వర్డ్ కూడా చాలామంది కొడుతున్నారు. ఇక్కడ చూడండి, నేను టైప్ చేసిన దాంట్లో రావత్తు కా కింద ఉంది. అదొక స్టైల్. అంటే ఒక్కొక్కరు ఒక్కో తీరుగా రాస్తారని చెప్పాను కదా, దానికి నేను ఉదాహరణ చెప్తున్నాను. సో దాన్ని నేను అను 7.0 కన్వర్ట్ చేసుకొని మళ్ళీ దాన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేస్తున్నాను. చూడండి, ఫోటోషాప్లో పేస్ట్ చేసి మనకు అమృత ఫాంట్ ప్రాబ్లం, సుభద్ర కూడా ప్రాబ్లం. చూడండి, సుభద్ర పెడితే కాకు రావాల్సిన రావత్ అనేది సున్నాకు వచ్చింది, అయితే ఇక్కడ రివర్స్ వచ్చింది. దాన్ని మనం ఏం చేసాం, ఇందాక రావత్ కట్ చేసి మనకి ఎక్కడ కావాలో అక్కడ పేస్ట్ చేసుకున్నాం. అలా పేస్ట్ చేసుకుంటే మిగతా ఫాంట్స్ అన్నిటికీ రాంగ్ అవుతుంది కదా. సో ఇప్పుడు చూడండి, మిగతా అన్నీ అప్లై చేస్తున్నా కరెక్ట్గా వస్తుంది. ఒకదానికి రావత్ కింది భాగంలో, దీనికి కింది భాగంలోనే ఉంది, దీనికి లెఫ్ట్లో ఉంది, దీనికి లెఫ్టే ఉంది, దీనికి మారింది. అంటే దీనికి మనం ఇందాక కట్ చేసినట్టుగా పెట్టుకుంటే కరెక్ట్ వస్తుంది. బాపుకి మళ్ళీ చూడండి, భవ్య కింద ఉంది. అంటే ఒక్కో స్టైల్ ఒక్కోటి కదా, దాన్ని మనం మార్చడానికి లేదు. బ్రహ్మ స్క్రిప్ట్ ఉంది, దానికి కూడా రాంగ్ వచ్చింది. అంటే ఇట్లాంటి ఫాంట్స్కి మాత్రం సుభద్ర, బ్రహ్మ, రమణ, ఇట్లాంటి ఫాంట్స్కి, అమృత, ఇలాంటి ఫాంట్స్కి మాత్రమే మనం రాంగ్ వచ్చింది అనుకుంటే ఆ రావత్తుని కట్ చేసుకొని మనకు ఏ అక్షరానికైతే కావాలో ఆ అక్షరం దగ్గర కర్సర్ పెట్టుకొని దాన్ని పేస్ట్ చేస్తే అది కరెక్ట్ అవుతుంది. మీరు ఫాంట్ మళ్ళీ మార్చము అనుకుంటేనే మళ్ళీ ఆ రావత్ కట్ చేసుకొని అక్కడ పెట్టి మళ్ళీ ఫాంట్ మారిస్తే రాంగ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇలా ఉంది. నేను అమృత ఫాంట్నే పెట్టాలనుకుంటున్నాను. సో రావత్ కట్ చేశాను, కాకు రావాలి కాబట్టి కా దగ్గర కర్సర్ పెట్టి కంట్రోల్ వి అంటే పేస్ట్ అన్నాను. ఓకే, వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను మీకు మార్చి చూపిస్తాను. చూడండి, ఓకే, సుభద్రకు బాగానే ఉంది, అమృతకు బాగానే ఉంది, ప్రగతికి వచ్చాక చూడండి రావత్తుకి వచ్చింది. రావత్ అనేది సున్నాకు వచ్చింది. ఇది తప్పు కదా. మనకు ఇలా మారే ఫాంట్స్ కొన్నే ఉన్నాయి, నార్మల్ ఫాంట్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు బాపు పెడుతున్నాను,
సో చూడండి బాపుకు మళ్ళీ కరెక్ట్ వచ్చింది. ఇందాక ఏవైతే చెప్పానో బ్రహ్మ స్క్రిప్ట్, రమణ, ఇటుపోతే అమృత, కుసుమ, వీటన్నిటికీ రావత్ మనం ఇప్పుడు ఎట్లయితే పెట్టుకున్నామో అట్లా పెట్టుకుంటేనే కరెక్ట్ ఉంటుంది. అలా రావత్తు నార్మల్ ఫాంట్స్కి పెట్టినట్టు పెట్టుకుంటే వీటికి రాంగ్ అవుతుంది. వీటిలాగా పెట్టుకొని నార్మల్ ఫాంట్స్ని పెడితే వాటికి రాంగ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి 0కే రావత్తు వస్తుంది చాలా వరకు. చూడండి వీటన్నిటికీ అంతే. చాలా చాలా స్పీడ్లో నేను చూపిస్తాను చూడండి. ఇంకా చాలా ఫాంట్స్కి అలా నెంబర్ ఆఫ్ ఫాంట్స్కి రావత్తు అనేది 0కి మాత్రమే వస్తుంది. అదంతా తప్పు. ఓన్లీ సుభద్ర, కుసుమ, అమృత, రమణ స్క్రిప్ట్, బ్రహ్మ స్క్రిప్ట్ వీటన్నిటికి మాత్రమే కాకి రావత్తులాగా వస్తుంది. మిగతా అన్నిటికీ 0కే వస్తుంది. సో మనకి దేనికైతే రాంగ్ వస్తుందో దానికి మాత్రమే ఆ రావత్తు వరకు కట్ చేసుకొని కాకు రావాలా, సాకు రావాలా, 0కు రావాలా, తీకి రావాలా, మీరు కొట్టిన ఏ వర్డ్ అయినా సరే దాని దగ్గర మనం పేస్ట్ చేసుకోవాలి. సింపుల్. ఏంటి మీరు చేసినా కూడా అలాగనే వచ్చింది కదా బ్రదర్ అని ఒక బ్రదర్ నాకు క్వశ్చన్ చేశాడు. నాకే కాదు బ్రదర్, నీకే కాదు, ఎవరికైనా అలాగే వస్తుంది. ఎందుకంటే ఆ ఫాంట్ ధర్మం అది. కొన్నింటికి లెఫ్ట్ సైడ్ రావతుంటుంది, కొన్నింటికి రైట్ సైడ్ ఉంటుంది, కొన్నింటికి కింది భాగంలో ఉంటుంది. అలా దాని స్టైల్లో అది వస్తుంది. మనకు నచ్చినట్టు కావాలంటే మనం నచ్చినట్టుగా దాన్ని మాడ్యూల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూడండి రూత్నం ఉన్న టైపు కొడుతున్నాను, అందులో కూడా అది రావత్తు కాదు, రూత్నం ఉన్నది పెడుతున్నాను. దీనికి కూడా ఏమన్నా మారుతుందేమో, రూత్నం లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఏమన్నా మారుతుందేమో చూపిస్తున్నాను. చూడండి కృషి అని కొట్టాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈయన కొట్టినాను. ఇక్కడికి వెళ్ళి కన్వర్ట్ చేసుకొని వచ్చాను, వర్డ్లో కన్వర్ట్ చేసుకొని ఫోటోషాప్కి వచ్చాను. చూడండి ఇక్కడ సుభద్రకి కృషి రావత్తు కరెక్టే ఉంది. నేను మీకు కనపడడం కోసం రైట్ సైడ్కి పెట్టి ఇప్పుడు ఫాంట్స్ అప్లై చేస్తున్నాను. చూడండి ఫాంట్స్ ఒక్కో ఫాంట్ అప్లై చేస్తున్నాను. చూడండి ఏమన్నా మారుతుందా? మారట్లేదు. అన్నిటికీ అది కరెక్ట్గానే ఉంది. సో కొన్ని వర్డ్స్ అంటే రావత్తుతో ఉన్న వర్డ్స్కి మాత్రం అది ప్రాబ్లం చేస్తుంది. ఇంకోటి రూత్నంతో ఉన్నది కూడా ఇంకోటి కూడా కొట్టి చూపిస్తున్నాను మీకు. ధ్రువ అని కొడుతున్నాను. చూడండి ధ్రువ అని తెలుగులో టైప్ చేస్తున్నాను. తెలుగులో టైప్ చేసి కన్వర్ట్ చేసుకుంటున్నాను. కన్వర్ట్ చేసుకొని దాన్ని కాపీ చేసుకొని సేమ్ వర్డ్కి వెళ్ళి దాన్ని పేస్ట్ చేసి మళ్ళీ దాన్ని కాపీ చేసుకొని ఫోటోషాప్కి వస్తున్నాను నేను. చూడండి ధ్రువ అనే వర్డ్ని కాపీ చేసుకొని వచ్చి న్యూ టెక్స్ట్ తీసుకొని పేస్ట్ అన్నాను. దీనికి కూడా ఇప్పుడు ఫాంట్ అప్లై చేస్తున్నాను. చూడండి దీనికి కూడా ఎలాంటి ప్రాబ్లము రాదు. రూత్నం దగ్గర మనకు ప్రాబ్లం రాదు. ఓన్లీ రావత్తుతో ఉన్న వాటికి మాత్రం అది కొన్ని ఫాంట్స్కి మాత్రమే ఆ ప్రాబ్లం ఉంటుంది. రావత్తు అనేది లెఫ్ట్కా రైట్కా డౌన్కా దేనికి ఒకదానికి వస్తుంది. డౌన్కి వస్తే ప్రాబ్లం లేదు, లెఫ్ట్కి వస్తే ప్రాబ్లం లేదు. రైట్కు ఉన్నది లెఫ్ట్కి వచ్చినా, లెఫ్ట్కి ఉన్నది రైట్కి వచ్చినా మనకు ప్రాబ్లం. సో అలాంటప్పుడు మనకి ఎక్కడ కావాలో ఆ రావత్తు వరకే కట్ చేసుకొని మనం అక్కడ పెట్టుకోవడం ఒక్కటే సొల్యూషన్. సో ఫ్రెండ్స్ చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని నాకు తెలుసు. సో ఇదొక్కటే టెక్నిక్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రావత్తుతో ఉన్న వర్డు ఇంకేమైనా కొట్టి మీకు చూపిస్తాను మీకు అర్థమయ్యే విధంగా. సో చూడండి ఏం కొడదాం, క్రాంతి కొట్టాను కన్వర్ట్ చేసుకున్నాను 1.7కి. 1-2 మీకు అర్థం కావడం కోసం ఎన్ని చేస్తున్నాను. 1-2 చేసి చూపిస్తే ఓకేనే కదా, కానీ మీకు అర్థం కావాలి, క్లియర్ కట్గా అర్థం కావాలి, దానికి సొల్యూషన్ తెలవాలని మళ్ళీ చేస్తున్నాను. క్రాంతి అని కొట్టాను, దీంట్లో రావత్తుంది గమనించండి. ఆల్రెడీ మనకి అవుట్పుట్ కనిపిస్తూనే ఉంది. సుభద్ర, బాపు ఇవన్నీ కొడితే రావత్ అనేది రివర్స్ వస్తుంది. చూడండి బాపు పెట్టాను, రావత్ అనేది కా దగ్గరే ఉంది, బట్ రావత్తు రివర్స్ ఉంది. అంటే కా తర్వాత రావత్ రావాలన్నమాట ఇందులో. అంటే ఈ ఫాంట్ స్టైల్లో దాంట్లో రావత్ అనేది రైట్ సైడ్లో ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇంకోటి కూడా కొడుతున్నాను చూడండి. సరే ఇప్పుడు క్రాంతి వద్దు, ప్రపంచం అని కొడదాం, అందులో కూడా రావత్ ఉంటుంది కదా. చూద్దాం, ప్రపంచం అని టైప్ చేశాను, దాన్ని కన్వర్ట్ చేసి సెలెక్ట్ చేసి కాపీ అన్నాను. చూడండి కాపీ అని అంటే Ctrl+C అంటున్నాను నేను. Ctrl+C అని వర్డ్కి వచ్చి పేస్ట్ అని మళ్ళీ దాన్ని కాపీ చేసుకొని వచ్చి ఫోటోషాప్లో పేస్ట్ అన్నాను. ఇప్పుడు ఫాంట్ అప్లై చేస్తున్నాను. చూడండి దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే. రావత్తున్న ప్రతి వర్డ్ ఇలానే అవుట్పుట్ మనకు వస్తుంది. రావత్తు అనేది రివర్స్ అవుతుంది. రావత్ అనేది రైట్ సైడ్లో ఉండాల్సింది లెఫ్ట్కి తిరిగి ఉంటుంది అనమాట. అంటే అది లెఫ్ట్ సైడ్కి వస్తుంది, అంటే దాని ప్లేస్మెంట్ని అది మార్చుకుంటుంది. ఇప్పుడు చూడండి నేను క్రాంతిని డూప్లికేట్ చేశాను, రావత్తును కట్ చేసి దానికి కావాల్సిన ప్లేస్లో పెడుతుంది. చూడండి
రావత్ సెలెక్ట్ చేశాను, కంట్రోల్ X అన్నాను, కాకు 0కి మధ్యలో పెట్టాను, కంట్రోల్ V అంటే అది కరెక్ట్గా వచ్చింది. అది కరెక్ట్ వర్డ్. ఇప్పుడు ప్రపంచం ఉంది, దీన్ని డూప్లికేట్ చేశాను నేను. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ రావత్తుని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మాత్రం ఒక టెక్నిక్ గమనించండి, పాకు మధ్యలో పేస్ట్ చేస్తుంటే ఆ తలకట్ట అనేది మారిపోతుంది, అది రాంగ్ అవుతుంది. మీకు అలా వస్తుంది అంటే ఏం లేదు, జస్ట్ యారో కొంచెం రైట్ కానీ అప్పుడు పేస్ట్ అనండి, అప్పుడు అది కరెక్ట్గా వస్తుంది. సో ప్రపంచం అనేది కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు మనం రావత్ మార్చిన వర్డ్కి వేరే ఫాంట్స్ అప్లై చేస్తే అవి రాంగ్ అవుతాయి. ఏవైతే రావత్తు ఇలా మారిస్తే సపోర్ట్ చేస్తున్నాయో కుసుమ, రమణ, బ్రహ్మ స్క్రిప్టు, ఇటుపోతే సుభద్ర, అమృత, ఇవి మాత్రం కరెక్ట్గా ఉంటాయి, మిగతావి మాత్రం రాంగ్ అవుతాయి. ఈ 4-5 వాటి కోసం అన్నిటిని రాంగ్ చేసుకుందామా, లేకపోతే అన్నిటి కోసం ఈ 4-5 వాటిని మనం కాంప్రమైజ్ అవుదాం? ఇప్పుడు చూడండి, ప్రపంచం అని వచ్చింది అంటే ఫస్ట్ పాకు ఉండాల్సిన రావత్తు సెకండ్ పాకు వచ్చింది, ఇది వాళ్ళ కరెక్టే ఉంది ప్రపంచం. కొన్ని ఫాంట్స్ అవి మీరు మైండ్లో పెట్టుకోండి, కొన్ని ఫాంట్స్కి మాత్రమే అలా అవుతుంది, మిగతా వాటికి అన్నిటికీ కరెక్ట్గానే వస్తుంది. రావత్ అనేది మీకు రాంగ్ వస్తే సింపుల్గా దాన్ని కట్ చేయడం, మీకు ఎక్కడ కావాలో రావత్ ఎక్కడొస్తే అది వర్డేషన్ కరెక్ట్గా వస్తుంది, ఆ పదం అనేది కరెక్ట్గా ఉంటుంది అనుకుంటే దాన్ని కట్ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకోవడం. సో ఇదే సొల్యూషన్ తప్ప వేరే సొల్యూషన్ అనేది అను ఫాంట్స్ వాడినప్పుడు లేదు. ఫ్రెండ్స్, ఇది మీకు నేను అర్థమైందని అనుకుంటున్నాను, క్లియర్ కట్గా అర్థం కావడం కోసం వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా ఇంతసేపు చేశాను. సో ఇంతసేపు వీడియో స్కిప్ చేయకుండా చూశారంటే ఈ ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నారని అర్థం. సో దీనికి నేను మీకు సొల్యూషన్ దొరుకుతుందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు ఎన్ని కావాలన్నా నాకు కామెంట్స్ చేయండి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నన్ను అడిగితే నేను తప్పకుండా చేస్తాను. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట నొక్కితే మన ఫర్దర్ వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో మీరు వాటిని మిస్ అవ్వకుండా చూస్తారు. సో ఫ్రెండ్స్, మీరు ఒక చిన్న లైక్ వేస్తేనే, మీరు షేర్ చేస్తేనే యూట్యూబ్ అనేది మన వీడియోని చాలామందికి పంపిస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు చాలామందికి యూజ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.